ఏజ్ గ్రూప్ గురించి మాట్లాడుతున్నాం కదా. ఏజ్ గ్రూప్ విషయంకొస్తే నీ పెయిన్స్ ఏజ్ గ్రూప్‌లో జనరల్‌గా చూస్తాం. ఇలా స్పెసిఫిక్‌గా అని చెప్పలేనండి. బికాస్ రీసెంట్ టైమ్స్‌లో నేనేం చూస్తున్నానంటే మోర్ అండ్ మోర్ పీపుల్ ఎక్కువ ఎక్కువ నుంచి ఎక్కువ వాళ్ళు దే ఆర్ ట్రైయింగ్ టు ప్లే సమ్ సార్ట్ ఆఫ్ స్పోర్ట్స్. సో యాజ్ అ రిజల్ట్ ఆఫ్ విచ్ నాకు 20s, 30sలో కూడా నీ పెయిన్ ప్రాబ్లమ్‌తో వస్తున్నారు. 50 తర్వాత కూడా నీ పెయిన్ ప్రాబ్లమ్‌తో వస్తున్నారు. ఓకే. ఇన్ 20s, 30sలో వచ్చే నీ పెయిన్ అండ్ 50sలో వచ్చే నీ పెయిన్ చాలా డిఫరెన్స్ ఉందండి. సో దాన్ని అర్థం చేసుకోవాలంటే ఫస్ట్ ఐ ట్రై టు ఎక్స్ప్లెయిన్ విత్ ఈ నీ మోడల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఇది మన బేసిక్ నీ జాయింట్ అండి. సో ఇది దీన్ని మనం మోకాల చిప్ అంటాము. ఇది పైన బోన్, దీన్ని ఫీమర్ అంటాము, దీన్ని టిబియా అంటాము. అండ్ దిస్ ఇస్ అవర్ నీ జాయింట్. సో దీన్ని మనం నీ జాయింట్ అంటాం. సో నీ జాయింట్తో పాటు నీ జాయింట్ అంటే ఎముకలే కాకుండా చిన్న లోపల కుషన్ లాంటి కొన్ని స్ట్రక్చర్స్ ఉంటాయి. ఈ బ్లూ కలర్ స్ట్రక్చర్ ఏదైతే చూస్తున్నారో అండి, దీన్ని మెనిస్కస్ అంటారండి. అండ్ ఈ స్ట్రక్చర్ ఏదైతే ఉందో అండి, దీన్ని ఏసిఎల్ అంటారు. ఏసిఎల్ అండ్ వెనకాల దీన్ని పీసీఎల్ అంటారు. యంగ్స్టర్స్లో నీ పెయిన్ రావడానికి రీజన్ ఏంటంటే వితౌట్ ప్రాపర్ స్ట్రెచ్చింగ్, వితౌట్ ప్రాపర్ స్ట్రెచ్చింగ్ బిఫోర్ అంటే ఆడే ముందర ప్రాపర్ స్ట్రెచ్చింగ్ లేకుండా, లేదంటే ఎప్పుడు ఆడని గేమ్ సడన్గా స్టార్ట్ చేయడం వల్ల ఈ మెనిస్కస్ కానీ ఈ ఏసిఎల్లో కానీ ఇంజురీ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఇది అవాయిడ్ చేయడానికి మెయిన్గా ఏం చేయాలంటే, ఇఫ్ యు ఆర్ ప్లేయింగ్ ఎనీ గేమ్, మీరు ఏదైనా గేమ్ ఆడుతున్నప్పుడు బిఫోర్ స్టార్టింగ్ యువర్ గేమ్ ఒక 10 to 15 minutes కొంచెం టైం కేటాయించండి. దేనికోసము? ప్రాపర్ స్ట్రెచ్చింగ్ కోసం. సో దట్ మజిల్ కొంచెం ట్యూన్ అవుతుంది. దాని తర్వాత మనం ఆడినప్పుడు మెజారిటీ ఆఫ్ ద ఇంజురీస్ మనం తగ్గించే ఛాన్స్ ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, దిస్ ఇస్ ద ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే నీ జాయింట్ అంటే ఎముకలే కాదు, దాని చుట్టుపక్కల ఉన్న మజిల్స్ కూడా ఫామ్ చేస్తాయి. సో ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ దట్ వీ నీడ్ టు వర్క్ ఆన్ అవర్ నీ మజిల్స్ అరౌండ్ ద నీ జాయింట్. అంటే మన నీ జాయింట్ చుట్టుపక్కల ఉన్న కండరాల మీద కూడా మనం కొంచెం స్ట్రెంథెన్ చేయాలి. అండ్ ద థర్డ్ థింగ్ ఈజ్ దట్ మీరు ఎప్పుడైనా హార్డ్ సర్ఫేస్ మీద ఆడుతున్నప్పుడు కొంచెం సాఫ్ట్ సోల్ షూస్ వేసుకొని ఆడితే చాలా మంచిది. కమింగ్ టు నీ పెయిన్ 50 సంవత్సరాల తర్వాత వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళల్లో మోకాల అరుగుదల అని ఈ మధ్యకాలంలో బాగానే వినింటారు. ఎందుకంటే ప్రతి ఒక్క ఫ్యామిలీలో ఎవరన్నా ఒకరికి మోకాల నొప్పులు అనేది ఉండడం సహజమే. ఈ 50 సంవత్సరాల తర్వాత ఏమైపోతుంది అంటే మోకాలు అనేది మెల్లిమెల్లిగా అరిగిపోతుంది.